వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బందికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు లభించింది. సమగ్ర రైతు సర్వే కొనసాగుతున్నందున క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు కర్షకుల ఇళ్లకు వెళ్లాల్సి ఉండటంతో ఎన్నికల విధులొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త పట్టా పాసు పుస్తకం అందిన రైతులు లేదా తహసీల్దార్ డిజిటల్ సంతకమైన అన్నదాతల వివరాలను ఏఈఓలు సేకరిస్తున్నారు. మిగతా రైతుల వివరాల సేకరణ లేకపోవడంతో ఆ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలో నెల రోజుల పాటు రైతు సమగ్ర సర్వే చేపట్టనున్నందున వ్యవసాయ సిబ్బందికి ఎక్కడా ఎన్నికల విధులు కేటాయించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎన్నికల విధుల వల్ల రైతుల కార్యక్రమాలు చేపట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యవసాయ శాఖ నివేదించడంతో సీఎం వెంటనే స్పందించి ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి సూచనలిచ్చారు. రైతు సమగ్ర సర్వే పూర్తి చేయాల్సి ఉన్నందున వ్యవసాయ శాఖ సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగించవద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు పంపాలని తాజాగా నిర్ణయించారు. సమగ్ర రైతు సర్వే 10 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సూచించగా అంత త్వరగా చేయలేమని, కనీసం నెల పడుతుందని వ్యవసాయ శాఖ విన్నవించగా ఆయన ఆమోదించారు. మే 20 వరకు సమగ్ర సర్వే పూర్తికి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో గతేడాది రైతు బంధు పథకం ప్రారంభానికి ముందు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూ శాఖ పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు 54.60 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చినట్లు తెలిపింది. రైతుల సమాచారం ఆన్లైన్లో ఉన్నందున ఆ వివరాలు గ్రామ స్థాయిలోని వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓకు వ్యవసాయ శాఖ పంపనుంది. ఆ రైతుల ఇళ్లకు ఏఈఓ వెళ్లి భూమి, పంటలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తారు. ఆ సమాచారమంతా ఆన్లైన్లో నమోదు చేయాలి. ఆ వివరాలన్నీ మే వరకు అందితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో, ఏ ప్రాంతాల్లో ఏ పంట సాగు చేయాలనేది నిర్ణయించి పంట కాలనీల అమలుకు శ్రీకారం చుట్టాలనేది వ్యవసాయ శాఖ ప్రణాళిక. ఒకే పంటను రైతులంతా సాగు చేయకుండా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అక్కడి వాతావరణానికి అనుగుణంగా పండ్లు, కూరగాయల కొరత అధికంగా ఉన్నందున హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల పరిధి గ్రామాల్లో ఆ సాగు బాగా పెంచాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. అది జరగాలంటే ఇప్పుడు ఈ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఏ పంటలు సాగు చేస్తున్నారనే అంశంపై పక్కా వివరాలు లేవు. సమగ్ర సర్వేలో ఆ సమస్యలు తీరతాయని భావిస్తున్నారు. సాధారణ పంటలే కాకుండా ఉద్యాన పంటలు, సుగంధ ద్రవ్యాల సాగు వివరాలు సేకరించాలని ఉద్యాన శాఖ ఏఈఓలకు సూచనలిచ్చింది. ప్రస్తుతం చేస్తున్న సమగ్ర సర్వేతో కూరగాయలు, పండ్ల తోటల సాగు, దిగుబడిపై పక్కా అంచనాలు వస్తాయని అంచనా. రాష్ట్రంలో కొత్త పట్టా పాసు పుస్తకం రైతుకు అందాలంటే తహసీల్దార్ ఆన్లైన్ పోర్టల్లో డిజిటల్ సంతకం చెయ్యాలి. అనంతరం పాసు పుస్తకం ముద్రణ జరిగి వస్తుందని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్రంలో 72 లక్షల భూమి ఖాతాలుండగా ఇప్పటికే రెవెన్యూ శాఖ 54.60 లక్షల మందికి కొత్త పట్టా పాసు పుస్తకాలు ఇచ్చినట్లు తెలిపింది. పాసు పుస్తకాల కోసం నేటికి పలు గ్రామాల రైతులు తిరుగుతుండగా తహసీల్దార్ డిజిటల్ సంతకం చేసినట్లు రైతులకు చెబుతున్నారు. అలా సంతకం చేసిన వారికి 6 నెలలైనా పాసు పుస్తకం రాకపోవడం వల్ల కర్షకులకు ఏం చెప్పాలో తెలియక రెవెన్యూ సిబ్బంది తలపట్టుకుంటున్నారు. ప్రస్తుతం చేసే సమగ్ర సర్వేలో కొత్త పట్టా పాసు పుస్తకం అందిన లేదా డిజిటల్ సంతకమైన రైతు జాబితానే తీసుకుంటామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. ఆ 2 జాబితాల్లో లేని వారి వివరాలను సర్వే చేయడం లేదని తెలిపారు. తద్వారా లక్షలాది మంది రైతుల వివరాలు సేకరించే అవకాశం ఉండకపోవడంతో ప్రభుత్వ పథకాల లబ్ధి దక్కబోదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.